జిల్లాకు వందే భారత్ రైలు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం జిల్లా మీదుగా విశాఖపట్నం సికింద్రాబాద్ మధ్య నడుస్తోంది. అయితే ఉమ్మడి పశ్చిమ గోదావరిలో ఈ రైలుకు ఎక్కడా స్టాప్లు లేవు. ఇప్పుడు విజయవాడ చెన్నైల మధ్య నడుస్తున్న వందే భారత్ను భీమవరం జంక్షన్ లేదా టౌన్ స్టేషన్ వరకు పొడిగించాలని రైల్వే అధికారులు ఆలోచన చేస్తున్నారు. ప్రస్తుతం ఈ రైలు చెన్నైలో ఉదయం 5:30 బయలుదేరి 12 గంటలకు విజయవాడ వస్తుంది. తిరిగి ఇక్కడ మధ్యాహ్నం 3:20 బయలుదేరి రాత్రి 10 గంటలకు చెన్నై వెళుతుంది. ఈ రైలు విజయవాడలో 3 గంటల పాటు నిలుస్తోంది. దీనివల్ల ప్లాట్ఫారాల సమస్య తలెత్తుతోంది. దీనిని నివారించేందుకు ఈ ఎక్స్‌ప్రెస్‌ను భీమవరం వరకు పొడిగిస్తే బాగుంటుందన్న యోచనలో రైల్వే అధికారులు ఉన్నారు. ఇప్పటికే జిల్లావాసులు చెన్నైకు ఎక్స్‌ప్రెస్ నడపాలని ఎంతో కాలంగా డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం భీమవరం మీదుగా సర్కార్ నడుస్తోంది. ఇది కాకినాడ నుంచి రావడంతో జిల్లా నుంచి చెన్నై వెళ్లే వాళ్లకు టిక్కెట్లు దొరకని పరిస్థితి. అన్ని కాకినాడ, రాజమండ్రిపై స్టేషన్లలోనే బుక్ అవుతుండడంతో ఈ రైలులో చెన్నై వెళ్లాలంటే 2-3 నెలలు అడ్వాన్స్గా బుక్ చేసుకోవాల్సి వస్తోంది. ఈ డిమాండ్ను గుర్తించిన రైల్వే అధికారులు గతంలో ప్రతి ఆదివారం నరసాపురం నుంచి చెన్నైకు ఎక్స్‌ప్రెస్ నడపాలని ప్రతిపాదించారు. అయితే ప్లాట్ఫామ్స్ సాకుగా చూపి చెన్నై సెంట్రల్ రైల్వే అధికారులు అనుమతి ఇవ్వలేదు. దీంతో ఈ ప్రతిపాదన పెండింగ్లో పడింది. ఇప్పుడు వందే భారత్ ప్రతిపాదన తెర ముందుకు వచ్చింది. దీనికి పచ్చజెండా ఊపితే ఫిబ్రవరి లేదా మార్చిలో వందే భారత్ డెల్టా మీదుగా పరుగులు తీసే అవకాశముంది. ఈ ఏడాది ఆరంభంలో విజయవాడ నుంచి నడుస్తున్న అమరావతి ఎక్స్‌ప్రెస్‌ను నరసాపురం వరకు పొడిగించారు. ఏడాదిగా పెండింగ్లో ఉన్న ఈ రైలు పట్టలెక్కడంతో కర్ణాటక వెళ్లే ప్రయాణికులకు ఆరట లభించింది.